ఆర్జీఆర్ అత్యాచార బాధితురాలు తల్లి రత్న రెహబాద్ పశ్చిమ బెంగాల్లో రాజకీయ రంగంలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతున్నారు. ఊహించలేని వ్యక్తిగత నష్టం నుంచి ప్రజా జీవితంలో అడుగుపెట్టడం వరకు ఆమె ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసులను కదిలించింది. ప్రస్తుతం బెంగాల్లో పానిహాటి స్థానం నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. తన దుఃఖాన్ని బలంగా మలుచుకున్నారు. ఆమె ప్రచారం కేవలం ఓట్ల సంఖ్యలకే కాకుండా అది మోసుకొచ్చే భావోద్వేగం మరియు సందేశం కారణంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో అందరూ ఒక బాధ్యతరాలకే కాకుండా ఒక నాయకురాలుగా చూశారు. చాలా మంది ఆమె ఎదుగుదల కేవలం ఒక రాజకీయ ఘట్టంగానే మాత్రమే చూడడం లేదు. ఆమె మద్దతుదారులు ఇంకా దృఢమైన ధైర్యాన్ని అందేయడానికి నిరాకరించిన ఒక గొంతుని సూచించింది. లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆమె బలం, ఆధిక్యం, ప్రజా మద్దతు వెల్లువెత్తి ఆమెకు అండగా మేమున్నామంటూ ప్రజలంతా ఆమెతో తోడున్నారు. సొంత కూతురు హాస్పిటల్లో మానభంగం చేసిన మర్డర్ కేసు న్యాయం జరగలేదని ఆ తల్లి నిలబడ్డ తీరు పశ్చిమ బెంగాలే కాదు, యావత్ దేశమే మెచ్చుకుంటుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండాను ఎగురవేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.